దశ మహావిద్యలు మన హైందవ ధర్మంలో అమ్మవారి గురించి చేసే సాధన అంటే శక్తి పూజల విధానాన్ని విద్యలు అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి బీజమంత్రాలు కాస్మిక్ వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ సైన్స్కి అందనివి, అతీతమైనవి. ప్రతి శబ్దానికి ఓ శక్తి ఉంటుంది. కొన్ని శబ్దాలకు మనం భయపడతాం. పిల్లలు అల్లరి చేస్తుంటే మనం కసురుతాం. పిల్లలు భయపడతారు. ఆ శబ్దానికి ఉన్న శక్తి పిల్లలను భయపెట్టిందన్నమాట. అలాగే మంత్రశాస్త్రంలో ప్రతి మంత్రాన్ని సరైన పద్ధతిలో ఉచ్చరిస్తే ఆ మంత్రాన్ని మనం పలకడం వల్ల వచ్చే శబ్దానికి కూడా శక్తులు ఉంటాయి. ఆ శక్తి ఒక్కో మంత్రాన్ని బట్టి ఉంటుంది. వీటిలో దశ మహావిద్యల మంత్రాలు అత్యంత శక్తివంతమైనవని మంత్రశాస్త్రం చెప్తోంది. ఆ మంత్రాల వైబ్రేషన్స్ మనలో నిద్రాణంలో ఉన్న చాలా శక్తులను మేల్కొలుపుతాయి. అయితే సరైన సాధకుడికే అవి సాధ్యమవుతాయి. ఈ సిరీస్లో మనం దశ మహావిద్యల దేవతల గురించి తెలుసుకుందాం. ఈ సృష్టి అంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వల్లే కదులుతోందని సైన్స్ చెప్పిన పాఠమే. సృష్టిని నడిపిస్తున్న ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్నే మనం దేవుడు అంటున్నామేమో. అది మానవాతీత శక్తే కదా. ఈ శక్తిలో కూడా ఎక్స్రేస్, గామారేస్, అల్ట్రావైలెట్ల ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. సృష్టి నుంచి విడుదలయ్యే ప్రతి శక్తి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఆవరించి ఉంటుంది. ఆ శక్తిని తెలుసుకున్నవాడే సాధకుడు అవుతాడు. అంటే ఆ శక్తిని తెలుసుకోవడానికి మంత్రం ఒక పాస్వర్డ్ అన్నమాట. మనకు ఏం కావాలన్నా గూగుల్లో వెతుకుతాం. గూగుల్ని ఈ విశ్వం అనుకుంటే సెర్చ్ బటన్లో మనం టైప్ చేసేదే మంత్రం అనుకోండి. మనకు కావాల్సింది దొరకాలంటే ఏం టైప్ చేయాలో కూడా తెలియాలి కదా. ఆ సెర్చ్ ఆప్షనే మంత్రం అనుకోవచ్చు. మ్యాథమెటిక్స్లో XYZ ఫార్ములాల్లో మనం ఎంత నెంబర్ వేస్తే అంత వాల్యూ వస్తుంది. అలాగే మంత్రాన్ని ఎంత సాధన చేస్తే అంత శక్తి వస్తుంది. దైవారాధన, సాధన కూడా సైన్స్, మ్యాథ్స్తో లింక్ అయి ఉన్నవే. ఈ మంత్రాల శక్తి ఎక్కువగా ఉన్న దైవిక శక్తులు దశ మహావిద్యలు. ఓంకారం జపిస్తే మనలో ఆ సౌండ్ వైబ్రేషన్ వల్ల కలిగే రిజల్ట్ మానసిక ప్రశాంతత. గాయత్రి మంత్రం 108 సార్లు జపిస్తే వచ్చే ఎనర్జీ వేరు. ఆ ఎనర్జీ ఏంటో ఆ మంత్ర సాధన చేసేవాళ్లకు తెలుస్తుంది. అలాగే అతీత శక్తులు అని కొన్ని ఉంటాయి. వాటి తీవ్రత, ఫలితాలు కూడా ఎక్కువే. అలాంటి శక్తుల కోసం దశమహావిద్యల సాధన చేస్తారని అంటారు. కాళిదాసు, తెనాలి రామకృష్ణ కాళికను ఆరాధించి ప్రసిద్ధ కవులు అయ్యారు. రామకృష్ణ పరమహంస, వివేకానందులు కాళీ భక్తులు. ఓ పద్ధతి ప్రకారం సాధన చేస్తే అద్భుత జ్ఞానాన్ని కలిగించేవి దశమహావిద్యలు. జన్మనిచ్చేది తల్లి. ఈ సృష్టికి జన్మనిచ్చింది కూడా మాతృశక్తే. ఆ శక్తిని అమ్మవారు అంటున్నాం. ఆ అమ్మవారుని శక్తులను బట్టి వివిధ పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. విశ్వమంతా వ్యాపించి విశ్వాన్ని నడిపిస్తున్న ఆ శక్తి ఎన్నో కోట్ల అణుబాంబులతో సమానం. ఆ శక్తిని కళ్ళతో చూడలేం, మనసుతో మాత్రమే అనుభవించగలం. మనకు దిక్కులు ఎన్ని అంటే 4 అని ఠక్కున చెప్తాం. కానీ మనకు దిక్కులు 10. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో పాటు ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ, నైరుతిలు కలిపి 8 దిక్కులు. ఇక పై దిక్కు ఆకాశం, కిందకు చూస్తే పాతాళం. ఇవి 2. అంటే మొత్తం ఏ గ్రహానికైనా విశ్వానికైనా 10 దిక్కులు. ఈ దిక్కులు 10 శక్తులు. ఆ శక్తులనే ఆధ్యాత్మిక భాషలో దశ మహావిద్యలు అంటున్నాం. ఈ 10 మహాశక్తులు అన్ని దిక్కులను బంధించి ఉంచుతాయి. ఆ 10 దిక్కులే, ఆ 10 శక్తులే ఈ భూమిని పట్టి ఉంచుతున్న అతీత శక్తులు. మంత్రశాస్త్రంలో పురుష దేవతలను పూజించే మంత్రాలను దేవతా మంత్రాలు అంటారు. దేవీ మంత్రాలను విద్యలు అని అంటారు. అందుకే దేవీ మంత్రాలను మహావిద్యలు అంటారు. వీటిని బ్రహ్మ విద్యలను కూడా అంటారు. ఈ శక్తుల్లో ఇసుమంత దక్కిన అద్భుతాలు జరుగుతాయనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. దశమహావిద్యల్లో ఎంతో పరమార్థం ఉంది. వాటిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే నష్టాలు తప్పవు. జ్ఞానం కోసం సాధన చేసిన వారు కాళిదాసులు అయ్యారు, రామకృష్ణ పరమహంసలు అయ్యారు. దశమహావిద్యలు అనగానే శత్రునాశనాలు, వశీకరణాలు ఇలాంటి నెగటివ్ థాట్స్నే బాగా ప్రచారం చేశారు. కానీ ఆ దశమహావిద్యల గురించి పూర్తిగా తెలుసుకుంటే వాటి మీద గౌరవం పెరుగుతుంది. ఈ భూమిని నిలబెడుతున్న 10 మంది అమ్మల శక్తి గురించి తెలుస్తుంది. మంత్రశక్తి తీవ్రతను బట్టి దశమహావిద్యల్లో ఒక్కో అమ్మకు ఒక్కో పేరుంది. బౌద్ధంలో కూడా ఈ దశమహావిద్యలకు గొప్ప ప్రాధాన్యత ఉంది. దశమహావిద్యలు ఏవి?
కాళీ, తార, త్రిపురసుందరి, ధూమావతి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, మాతంగి, బగళాముఖి, కమలాత్మిక ఈ 10 శక్తులను దశమహావిద్యలు అంటారు. రమణ మహర్షి లాంటి గొప్ప తాత్వికవేత్తలు ఈ దశమహావిద్యలను పద్ధతిగా సాధన చేసి ఋషులయ్యారు. దశమహావిద్యల గొప్పతనాన్ని రమణ మహర్షి గారు చాలా సౌమ్య రూపంలో చెప్పేవారు. అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమంలో ఎంతోమంది సాధకులు ఇప్పటికీ కనిపిస్తారు. అక్కడి సాధన కేవలం జ్ఞానం కోసం మాత్రమే. అందుకే అక్కడ ప్రతిధ్వనించే మంత్ర ప్రభావం వల్ల రమణాశ్రమంలో ఎంతో మానసిక ప్రశాంతత ఇప్పటికీ దొరుకుతుంది. అరుణాచలం రమణాశ్రమంలో విడిది చేసిన వారిని అడిగితే ఆ అనుభవాలు చెప్తారు. ఈ దశమహావిద్యలు వేటిని సూచిస్తాయి అన్న అనుమానం రావచ్చు. ఈ మహావిద్యల రూపాలు కూడా సౌమ్యంగా ఉండవు. అందుకే ఆ విగ్రహాలను పటాలను చూడగానే ఇవేవో క్షుద్రశక్తులు అనే అనుమానం వెంటనే వచ్చేస్తుంది. కానీ కాదు. నరసింహస్వామి కూడా భయంకర రూపమే. కానీ మన ఇళ్లలో ఆ స్వామిని పూజించటం లేదా? అలాగే దశమహావిద్యలు కూడా. అందుకే ముందు మనం కాళికాదేవి గురించి మొదలు పెడదాం. కాలాన్ని నడిపించే శక్తి, కాలాన్ని మార్చే శక్తి కాళిక. ఈ భూగోళానికి కర్కట రేఖ కాలరేఖ. గ్రీనిచ్ మీన్ టైం అని ఇప్పుడు అంటున్నాం కానీ ఈ భూమికి అసలైన టైం లైన్ ఉజ్జయిని. ఉజ్జయిని నుంచే కర్కట రేఖ వెళ్తోంది. అక్కడున్న పరమేశ్వరుడి పేరు మహాకాళేశ్వరుడు. అమ్మవారు మహాకాళి. కాలాన్ని నడిపించేవారు కాబట్టే వారికి ఆ పేర్లు వచ్చాయి. ఉజ్జయినిలో కాలాన్ని నియంత్రించే శక్తి ఉందనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఏదైనా చెడు జరిగితే మన నుంచి మనకు తెలియకుండానే వచ్చే మాట టైం బాగోలేదని. టైం బాగోలేదు అంటే అర్థం ఎవరికీ తెలీదు, కానీ అంటాం. ఆ మాట అనిపించేదెవరు? కాళి. కాలం మారితే మన టైం కూడా బాగుంటుందనేగా దాని అర్థం. ఆ కాలాన్ని మార్చే శక్తి పేరు కాళి. మనకు అనుకూలంగా టైమును మార్చే శక్తి కాళి. మరి ఎందుకా భయంకర రూపం? అది భయంకర రూపం కాదు, కాలాన్ని సూచించే రూపం. టైం అవగానే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అందుకు సూచికగా పుర్రెలుంటాయి. అలా ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది. దశమహావిద్యలు కూడా ఒక్కోటి ఒక్కో శక్తిని కలిగి ఉంటాయి. కాళీ, చిన్నమస్త కాలాన్ని శాసిస్తాయి. తార, మాతంగి మంచి వాక్కుని జ్ఞానాన్ని ఇస్తాయి. త్రిపుర సుందరి, కమలాత్మిక ఐశ్వర్యానికి, ఆనందానికి, అందానికి ప్రతీకలు. భువనేశ్వరి, ధూమవతి మనలో ఉన్న మానసిక శక్తిని 100 రెట్లు పెంచుతాయి. భైరవి, బగళాముఖి పరిస్థితులను మార్చేస్తాయి. గతిశక్తి, స్థితిశక్తిని కంట్రోల్ చేస్తాయి. ఇవి దశమహావిద్యల శక్తులు. వీటిలో కాలానికి అధిపతి కాళీ, కాళేశ్వరుడు. వీరి అంతఃశక్తి అయిన కాలభైరవుడు. కాలశక్తిని చూడాలంటే కాలభైరవుడు దారి చూపిస్తాడు. అంటే కాలభైరవుడి ఆరాధన వల్ల మన బ్యాడ్ టైంని మార్చుకోవచ్చు. కానీ వీటి ఆరాధనకు సరైన మంచి జ్ఞాని అయిన గురువు కావాలి. ఎవరైతే నిరాడంబరంగా ఒక యోగిలా కనిపిస్తారో వారే అసలైన గురువులు. వారిని వెతికి పట్టుకోవడం కూడా కష్టమే. ఇలాంటి గురువులు హిమాలయాల్లోనూ, వారణాసి, కామాఖ్య లాంటి చోట్ల కనిపిస్తూ ఉంటారు. వారు కూడా అంత తొందరగా శిష్యులను అంగీకరించరు. ఈ శక్తులు మనకు కనిపించే క్యాలెండర్ ఫోటోలు కావు. మనకు అర్థం కావడానికి ఆ రూపాలు అంతే. ఇవన్నీ సృష్టిని, స్థితిని నడిపించే అతీత శక్తులు. సైన్స్ భాషలో చెప్పాలంటే బయోలాజికల్ క్లాక్ ప్రకారం నడిచే ఎక్స్ట్రీమ్ వేవ్స్. దశమహావిద్యల్లో మొదటిది కాళి. కాలమనే మాట నుంచి కాళి పుట్టింది. ఈమె అవతారం గురించి వేదాల్లోనూ కనిపిస్తుంది. దేవీ భాగవతం పురాణాల్లో కాళికాదేవి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. గొప్ప భక్తుడైన రామకృష్ణ పరమహంసను కాళికాదేవి తల్లిలా లాలించిందన్నది కథ కాదు, నిజమే. ఆ శక్తితోనే రామకృష్ణ పరమహంస వివేకానందుడు లాంటి గొప్ప శిష్యుడిని అందించగలిగారు. సృష్టి ఆరంభంలో బిగ్ బ్యాంగ్ లాంటి పేలుడు జరిగినప్పుడు ఆ కోర్ ఎనర్జీ సృష్టి నాభి దగ్గర ఉంది. ఆ కోర్ ఎనర్జీనే మనం బ్రహ్మ అన్నాం. విస్తరిస్తున్న విశ్వాన్ని విష్ణువు అన్నాం. అంత పెద్ద కోర్ ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీస్ కూడా పుడతాయి కదా. అలా విష్ణువు నుంచి మధుకైటభులు అనే రాక్షస శక్తులు ఉద్భవించాయి. ఆ శక్తులు కోర్ ఎనర్జీ అయిన బ్రహ్మను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాయి. అంటే కంప్యూటర్ పరిభాషలో వైరస్లా అన్నమాట. ఇప్పుడు యాంటీవైరస్ కావాలి కదా. ఆ యాంటీవైరస్ వైరస్ కన్నా గొప్ప శక్తి కలిగి ఉండాలి కదా. అప్పుడు మధుకైటబులు అనే రాక్షసమాయను సంహరించడానికి కాలం పుట్టింది. ఆ కాలం నుంచి పుట్టినదే కాళి. కాలాన్ని మార్చి ఆ కాలంలో మధుకైటబులే లేకుండా చేసి మళ్ళీ విశ్వశక్తి విష్ణువు
కోర్ ఎనర్జీ అయిన బ్రహ్మ చేస్తున్న ఈ సృష్టి అనే ప్రోగ్రామింగ్ని రీబూట్ చేసిన శక్తి కాళి. అందుకే పురాణాల్లో కాళికాదేవిని ఎలా వర్ణించారంటే మహాప్రళయ కాలంలో కాలతాండవం చేసిన శక్తి కాళి అన్నారు. అంటే ఈ విశ్వాన్ని నడిపించే కాలానికి అధిపతి కాళి. ఈ విశ్వాన్ని నడిపించే కోర్ ఎనర్జీని భరించడం కష్టం కదా, అందుకే కాళికాదేవి శక్తిని బ్యాలెన్స్ చేయడానికి శివుడు వచ్చాడు. నీ శక్తి వల్ల ఈ విశ్వం అల్లాడిపోతోంది, ఆ శక్తిని తగ్గించేందుకు నా దేహంపై కాలుమోపు అని శివుడు కాళికను కోరాడు. అలా కాళిక శివుడి దేహంపై తన కాలు ఉంచింది. అంటే కాళికాదేవి శక్తిని న్యూట్రలైజ్ చేసిన శక్తి శివం. ఇప్పుడు ఈ విశ్వాన్ని అర్థం చేసుకోండి. ఆదిశక్తి లాంటి పరమాణువు నుంచి విశ్వం పుట్టింది. ఆ విశ్వం పెరగడమే విశ్వరూపం అంటే విష్ణువు. ఆ విశ్వాన్ని నడిపించే కోర్ ఎనర్జీనే బ్రహ్మాండం అంటే బ్రహ్మ. ఈ బ్రహ్మాండాన్ని నడిపించే కాలమే కాళి. ఈ విశ్వంలో ఉండే ప్రమాదకరమైన శక్తులను తనలో లయం చేసుకుని న్యూట్రలైజ్ చేసే లయకారుడే శివుడు. ఇవన్నీ ఆయా శక్తుల పేర్లు. అందుకే కాళికాదేవి విగ్రహాన్ని ఈసారి చూసినప్పుడు యూనివర్సల్ థియరీతో చూడండి. ఆ విగ్రహంలో విశ్వ సిద్ధాంతమే కనిపిస్తుంది. భారతదేశంలో చాలా చోట్ల మనకి కాళీ భక్తులు కనిపిస్తారు. కాళీ సాధన అంత సులువు కాదు. నేరుగా ప్రకృతిలో ఉన్న అతీత శక్తిని ఆహ్వానించడమే కాళీ ఉపాసన. కోల్కతా దక్షిణ కాళీ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఒక యోగి కాళీ ఉపాసన ఎందుకు చేయాలో చెప్పాడు. ఎందుకంటే మనిషి ఏదైనా విజయం సాధించాలంటే వాళ్ళని ఎన్నో భయాలు ఆవహిస్తాయి. చేయగలనో లేనో అనే భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రతి చిన్న ఫెయిల్యూర్కి భయపడుతుంటారు. భయానికి బానిసలవుతారు. అనుక్షణం భయంతో చస్తూ ఉంటారు. అలాంటి భయాలన్నింటినీ దూరం చేసే శక్తి కాళీ. కాళీ రూపమే భయంకరంగా ఉంటుంది. అలాంటి రూపాన్ని చూసే శక్తి ఉన్నప్పుడు మనలో భయం ఎందుకు ఉంటుంది? కాళీ సాధన చేసేవాడికి పరాజయమే ఉండదు అన్నాడట ఆ యోగి. భూతాన్ని వదిలించే శక్తి కాళీ. భూతం అంటే సినిమాల్లో చూసి ఏదేదో అనుకుంటారు, కాదు. భూతం అంటే భూతకాలం. అంటే గతంలో జరిగిన వాటన్నిటినీ తలుచుకొని బాధపడేవారు. భూతకాలాన్ని తలుచుకొని బాధపడేవాడికి భూతం పట్టినట్టే. అంటే భూతకాలం అనే జబ్బుతో బాధపడుతున్నాడు. అలాంటి వారు కాళీ సాధన చేస్తే ఆ భూతకాలం వదిలి అంటే ఆ భూతం వదిలి వర్తమానంలోకి వస్తాడు. అంటే కాలం మారినట్టే కదా. అదే కాళికాదేవి ఉపాసనలో అసలైన అంతరార్థం.